హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కాటన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. తెలిసిందే కదా, మన ఛానల్ టార్గెట్ ఈ మంత్ ఎండ్ వరకు ఎలా అయినా 1000 సబ్స్క్రైబర్కి రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో మీరు తప్పకుండా మాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి వదిన మరదలు పార్ట్ 8 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అక్క, ఇక ఇవాళ నేను ఇంటికి పోతానే. అయ్యో గదేంది ఇవాళనే పోతా అంటున్నావు? వచ్చి 2 రోజులు అయింది. ఇక ఆయనకి బాగా ఇబ్బంది అవుతుందంటనే తినడానికి. మళ్ళీ పొలం కోతాడే ఎండలు. ఇక రా అంటుండు. ఇంకా నాకు కూడా ఉండబుద్ధి అయితే లేదే. ఇక ఆయన అక్కడ ఒక్కడు బాగా కష్టపడుతున్నాడు. అది కూడా నిజమేనే, పాపం ఆయనకి తినడానికి బాగా ఇబ్బంది అవుతుందేమో. అదే ఇక బిడ్డకి పిలిచి వదిన కూడా చెప్పాలి ఇక పోతున్నా అని. సరే పిలువు. మా నిన్న పోయి అలా రూమ్ లో వచ్చింది, ఇంకా బయటకు వెళ్ళలేదు. నిన్న అసలు తిండి లేనట్టుంది దానికి. అమ్మా పెద్దమ్మ, ఇవాళ ఏం చేయమంటారు నాష్టకి? ఏం వద్దు బిడ్డ, నాకైతే అక్కని అడుగు చెప్తుంది. నేను ఇక పోతున్నా బిడ్డ. ఇంకొక గంటలా బస్సు ఉంటుంది కదా. నాన్నకి బాగా ఇబ్బంది అవుతుందంట, ఇక పోతా. అయ్యో పోతావా అని అమ్మా? అయ్యో నువ్వు పోతా అంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఉండొచ్చు కానీ ఇంకొన్ని రోజులు. ఇంకేం చేద్దాం బిడ్డ, ఒకరి ఇంటికి వచ్చినాక ఈ బాధ తప్పదు. ఇక ఏదో మా అన్న ఇల్లు కాబట్టి వచ్చి ఒక 2 రోజులు ఉంటున్నా. ఇక అదే ఎక్కువ అనుకోవాలి బిడ్డ. ఇంకొన్ని రోజులు ఉంటే అసలు మంచిగా అనిపించేది. అయినా మీ నాన్నకి బాగా ఇబ్బంది అవుతుందంట బిడ్డ. ఇక పోక తప్పదు. ఆయనకి తినడానికి కూడా బాగా గోస అవుతుందంట. ఇక బాపకి ఇబ్బంది అవుతుందంటే ఏం చేద్దామే అమ్మా? సరే తీగ పో మరి, ఇంకేం చేస్తాం. అయ్యో నువ్వు బాధపడకు బిడ్డ. నువ్వు బాధపడుతుంటే నాకు అంత మంచిగా అనిపించదే. అంత ఎట్లనో అవుతుంటది. అదమ్మా, ఎందుకు ఏడుస్తున్నావే? అది పోతే ఏమైంది? నేను ఉన్నాను కదా ఇంకా కొన్ని రోజులు ఇక్కడనే. ఎందుకు అంత బాధపడుతున్నావు బిడ్డ? సరే సరే తీయమ్మా, నేనేం బాధపడతలేను కానీ నువ్వైతే మంచిగా పోయే మరి. నా టెన్షన్ ఏం పెట్టుకోకు, సరేనా? ఇంకా టెన్షన్ పెట్టుకోకంటే ఎట్లా బిడ్డ? నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటే నాకేం టెన్షన్ ఉండదు. కానీ నేను ఇట్లా ఈ పరిస్థితులు విడిచిపెట్టి పోవడం నాకు కూడా నచ్చుతలే. కానీ మా అక్క ఉందనే ధైర్యంతో పోతున్నా. ఆమె మంచి చేస్తే మీ అత్త మొత్తం మంచిగా చూసుకుంటుంది మా అక్క. నువ్వు అస్సలు బాధపడకు, అస్సలు ఏడవకు. ఎప్పుడు నవ్వుతూనే ఉండు బిడ్డ. నువ్వు నవ్వుకుంటుంటేనే మాకు అక్కడ నిమ్మలంగా ఉంటుంది కొంచెం పానం. ఏ చెల్లే, ఎందుకే నువ్వు బాధపడుతున్నావు? ఏం బాధపడకు, నేను ఉన్నాను కదా. నా బిడ్డ కాదా అది? చెప్పు, నేను చూసుకుంటాను దాని సంగతి. అదేమన్నా అంటే అత్త నేను చెప్తాను నాకు దాని సంగతి. అదేనే అక్క, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే పోతున్నా. సరే ఇక వదినకి చెప్తాను. ఇక వదినే, ఓ వదినే, సుజాత ఉన్నావా? రా బిడ్డ బయటకి. ఏమైంది? పొద్దున్నే గట్లొడుతున్నావు, ఏమైంది? ఏమైంది అత్త పిలిచినావు? ఏం లేదు బిడ్డ. వదినే, ఇక నేను ఇంటికి పోతున్నా ఇప్పుడు ఉండే బస్కి. అమ్మయ్యా, అవునానే? ఇంత శుభవార్త చెప్పినావే. ఎప్పుడు పోతున్నావు? ఇంక ఇప్పుడే పోతున్నా వదినే. ఇప్పుడు ఉంటుంది కదా, అర్ధ గంటకు ఒక బస్సు ఉంటుంది. ఇప్పుడు పోతాను ఇక. ఆహా, మంచిది, పో మరి. అమ్మా, అత్తమ్మ ఇక్కడనే ఉంది. మెంటల్ దానా, ఏం మాట్లాడుతున్నావే? తిడుతుంది ఆయనతో అన్న మనం చేసిన కథకి. అవును కదా, ఈ పోతుందన్న సంతోషంకి మా వదిన ఇక్కడనే ఉన్న సంగతి మర్చిపోయినా నేను. అయ్యో భాగ్య, ఇక పోతున్నావా అని? ఎందుకే? ఇంకొన్ని రోజులు ఉంటే ఏమైతుండేనే? కమలాసన్ ఆపు, నీ నాటకాలు అందరికి తెలిసే. అయ్యో వదినే, నేను నాటకాలు చేయట్లేదు వదినే. నా భర్తలు వస్తుందంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఇక పోవాలి వదినే. మీ తమ్మునికి బాగా ఇబ్బంది అవుతుందంట వంటకి. ఇక పోవాలని బాగా కష్టమవుతుంది. అట్లా పొలం పని ఇక్కడ వంట అన్ని చేసుకుని పోయేసరికి. సరే సరే తీయే, పో మరి. ఏం చేస్తాం? మా తమ్ముడు పాపం, వాడు కష్టపడుతుండే. ఈ 2 రోజులు ఎట్లా తిన్నాడో ఏం చేసిండో. పో పో ఇంకా. నీ అవ్వ, మా అత్తకి ఇది ఎప్పుడు అవుతుందో మా అమ్మ అని ఉన్నట్టుంది. ఇది మీదికేమో యాక్టింగ్ చేస్తుంది, పెద్ద మా నాన్న గురించి ఆలోచించినట్టు. ఇక పో అంటున్నావా అనే? ఇంకా దానికి ఏంది? నాస్తా చేసుడు లేదు, ఏం చేసుడు లేదు. అయ్యో కొంచెం డబ్బాన కట్టిస్తాను లేదా అని. అయ్యో వదిన, నాకెందుకు ఉండదు? ఇప్పుడే
బస్సు ఉంది అంటుంది కదా, మనం కొంచెం ముందనే చెప్తే ఏమని చేసి కట్టించేదాన్ని. అయ్యో అక్క, ఇంకేం వద్దు తీయే, ఇక పోవాలి, బస్ టైం అవుతుంది. ఇక నడుచుకుంటూ పోయేసరికి బస్ వస్తుంది. ఇంకేం వద్దు, నేను పోయినాక అక్కడ ఏమైనా వంట చేసుకుని తింటా గాని. సరే తీయే, అది చేసినా నువ్వు తినలేవు తీ, ఆయనతో ఏమైనా రోగం వచ్చి అడ్డం పడతావు అది చేసింది తింటే. సరే అక్క, ఇక పోయేస్తా. సుజాత, ఇక పోయేస్తా బిడ్డ, మంచిగా ఉండు. సరే సరే అత్త. వదినమ్మా, ఇంకా పోయేస్తా. సరే సరే తీయే పో, ఇక మళ్ళా రాకు. మళ్ళా నా తమ్మునికి బాగా గోస అవుతుంది వంట చేసుకోవడానికి. నీ దొంగ ముఖంది, మళ్ళీ నా చెల్లెకి రాకంటుంది. నువ్వెవరితే చెప్పడానికి వస్తుంది, అది మంచిగా దానికి రాబుద్ది అయినప్పుడు. ఎవడైనా ఆడబిడ్డ వస్తుంటే మళ్ళా రా అని చెప్తారు కానీ ఇది రాకని చెప్తుంది. అయ్యో గట్ల కాదు వదినే, అక్కడ మా తమ్మునికి బాగా గోస అవుతుంది. మరి ఇది ఇక్కడ ఉంటే 2 రోజులు వాడు ఎట్లా వండుకొని తినాలి, ఎట్లా చేయాలి మరి? ఇవి ఇక్కడ 2 రోజులు ఉంటే అక్కడ మా తమ్ముని కథ ఎట్లా, వాడు ఎట్లా తినాలి, ఏం కావాలి? ఓ బాగానే ఉన్నది, నీకు నీ తమ్ముని మీద ప్రేమ. బిడ్డ, ఇక పోయేస్తాను, జాగ్రత్తగా ఉండు, సరేనా? సరేనే అమ్మా, పద బయట దగ్గర దించొస్తాను పదా. ఎందుకు తీయే, బయట ఎండ బాగుంది, నేను వస్తాను, సరేనా? రాక ఇక బయట ఎండలేని తిరగక్తి. సరేనే. రాదమ్మా, రా ఇక్కడ కూర్చోదా నా పక్కకి. ఏమైంది బిడ్డ, అదంతా నీరసంగా ఉన్నావు, ఏమైంది? ఏం లేదు పెద్దమ్మా, ఇక అమ్మ పోయిందని నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. అది పోతే ఏమైంది బిడ్డ, ఇక మీ నాన్నకి బాగా కష్టం కాబట్టి అందుకే పోయింది కదా. నేను ఉన్నాను కదా, ఇంకొక 2-3 రోజులు ఈడనే ఉంటాను, నువ్వేం బాధపడకు. నవ్వు నవ్వు బిడ్డ, అట్లా ముఖం అట్లా పెట్టుకొని ఉండకి. సరే పెద్దమ్మా. అమ్మా చెల్లే ఎట్లున్నారే? గో అన్నయ్య, నువ్వెప్పుడు వచ్చినవే? అగో కొడుక, చెప్పబెట్టకుండా వచ్చినవేంద్రా? నా చెల్లెల్ని చూడబుద్ధి అయింది, నేను వచ్చిన. నా చెల్లెల్ని చూడడానికి ఎవరినైనా పర్మిషన్ అడిగి రావాలి నానే. అయ్యో అన్న, ఎన్ని రోజులైంది నేను చూడక. ఎట్లున్నావే, మంచిగున్నావా? నాకేమైంది, మంచిగున్నా, సూపర్. నువ్వెట్లున్నావు తల్లి? బావేడే ఆఫీస్కి పోయిండా? అవునన్నయ్య, ఆఫీస్కి పోయిండు. సరే సరే తీ, ఏ పా లోపట ఇక్కడనే మాట్లాడతారైంది ఇద్దరు. సరే అన్నయ్య, పదండి లోపలికి రా. పోండ్రి పోండ్రి, ఇద్దరు పోండ్రి లోపలికి, నేను వస్తుంటా మెల్లగా. అగో బావా, ఎప్పుడు వచ్చినావు, చెప్పకుండా వచ్చినావు? అగో అల్లుడు, ఇప్పుడేనా రావడం? రా రా లోపల రా. ఆల్రెడీ వచ్చేసిన అత్త లోపట, ఇప్పుడు బయట పోయి మళ్ళీ లోపల రమ్మంటారా ఏంది? మా అల్లుడికి ఎప్పుడు గింతే, ఎప్పుడు వెటకారమే. ఏం కారం అత్త, కారం లేదు, ఉప్పు లేదు. బావా ఇక ఆపు, ఏంది గట్లా చెప్పకుండా వచ్చినావు? ఏందే, చెప్పి రాకపోతే మీ ఇంట్లో రానియరా నన్ను? ఇక మళ్ళీ రిటర్న్ పోయి ఫోన్ చేసి చెప్పి మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు రమ్మంటావా ఏంది? అయ్యో బావా, ఏంది ఎప్పుడు గవే మాటలు నీవి? నేను ఎవడన్నా రాంగ్ వద్దన్నావా చెప్పు? ఏం చెప్పకుండా వచ్చినావు సడన్ గా, ఏమైందని అడుగుతున్నా. ఏం కాలేదే, మా అత్తను చూడక బాగా రోజులు అవుతుంది, చూద్దామని వచ్చిన. ఏమత్తా, ఏమైనా ఇబ్బందా? రావద్దా నేను చూడడానికి? ఏ ఊరుకో అల్లుడు, నువ్వు నన్ను చూడడానికి వస్తే ఏంది ఇబ్బంది? అయినా నువ్వు నన్ను చూడడానికి ఎందుకు వస్తుంది? నీ పిల్లాన్ని చూడడానికి వచ్చినట్టున్నావు. నా పిల్లాన్ని నేను రోజు చూస్తాను నా ఇంట్లో గాని, ఇంకా 2-3 రోజులు అది ఇక్కడికి వచ్చినది, ప్రశాంతంగా ఉన్నా అక్కడ. ఇంకా నువ్వు బాగా గుర్తుకొచ్చినావు అత్త, అందుకే నేను చూడడానికనే వచ్చిన. అవునా అల్లుడు? ఏందే, నా కొడుకు ఇంటికి రాగానే కనీసం అన్ని కూసో, నీళ్ళు అడుగుడు లేదు, ఏం అడుగుడు లేదు. నిలబెట్టి వాన్ని ఓ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు ఇద్దరు అవ్వ బిడ్డలు. ఏంది అమ్మా, నీకు తెలిసిందే కదే, మన అత్తకంతే, వచ్చిన వాళ్ళు నడుచుకోదు. ఫస్ట్ వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఏం కథ, అవన్నీ అడుచుకొని ఆ తర్వాత ఆమెకి ఏమైనా ఉంటే అప్పుడు కూర్చోమంటది. లేదు ఆమెకి ఏంది ఉపయోగం లేకపోతే ఇక పొమ్మంటది. నీళ్ళెందుకు వేస్ట్ చేసుడు? అయ్యో అల్లుడు, గట్ల అంటున్నావు? మరి నేను గంత అధ్వానం కనిపిస్తున్నా ఏంది నీకు? మరేందత్తా, నేను వచ్చి గంటసేపు అవుతుంది, నిలబెట్టి ఎంతసేపు ఇద్దరు అవ్వ బిడ్డలు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతారు గాని కూసో నీళ్ళు తెస్తాను అంటుర్రా? నా చెల్లె ఏదో నీళ్ళు తెస్తాను నన్ను పట్టుకొచ్చింది, మీరు ఆపుతుర్రా మీ ప్రశ్నలు? అయ్యో అయ్యో, కుసో అల్లుడు కుసో. రాదా, పోవే మీ అన్నకు నీళ్ళు తీసుకురాపో. సరే అత్తమ్మా. ఏందత్తమ్మా, నోరు ఇంతసేపు గట్లని తెలుసు, ఆయనతో దోమలో కప్పల్లో పోతే నోరు ముయ్యి. అవ్వ, ఇప్పుడు దాకా వీళ్ళ అవ్వ వీళ్ళ చిన్నవ్వ పానం తిన్నారు, ఇప్పుడు ఈయన వచ్చిండ ఏంది? ఈయన వాళ్ళకన్నా ఎక్కువ నా ప్రాణం తీస్తాడు.
తీసుకొని కొంచెం వాటర్ తాగు. అయ్యే కొడుక బయట ఎండలు బాగానే ఉన్నాయారా? ఇక వచ్చైన నీళ్ళు మొత్తం బాటిల్ అంతా కలర్ చేసేసినావు. ఏ ఘోరంగా ఉన్నాయి ఎండలు. అమ్మో, ఆ బండి మీద వచ్చేసరికి కొంతంత ఎండగా పోయింది. ఇంకా వచ్చి ఇక్కడ కొన్ని నీళ్ళు తాగుదామంటే ఇక మా అత్త నా పెళ్ళాం ఇక క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేసారు కదనే. ఇక నీళ్ళు వస్తారో లేదో ఇక రిటర్న్ పోదామా అనుకున్నా. ఈ అల్లుడేంది ఎండలు బాగున్నాయా అంటే మా అత్త మా పెళ్ళామంటాడు. ఏది అడిగినా ఇక మా మీదకేనా ఈయనే. సరేతి బాబా మరి చేసే బొరుగుతావా రూమ్లా? ఇప్పుడు ఏం ఒరగంతి ఏ గంతినే నిమ్మలంగా ఒరుగుతా. మరి అత్త నేను వచ్చినా ఇక ఏమి స్పెషల్ ఏం వంటలు చేస్తున్నావు? దాని ముఖం వంటలు చేస్తుందిరా. నిన్న వంట చేయే చికెన్ అంటే చేయడానికి పోయింది అది నీ పెళ్ళాము. నాకు చిన్నవాకు పెట్టించిరు. ఓ నీ అయ్యా, అదేందిరా విమ్ లిక్విడా గదేంది బాసనతో లిక్విడ్ గది వేసి అడిగిందిరా నీ అత్త చికెను. నీ పెళ్ళాము కూడా యూట్యూబ్లో చూసి చెప్పిందంట. నీ అవ్వ నోట్లో పెట్టుకోక నేను నోట్ల నుంచి నురగలు స్టార్ట్ అయినాయిరా. అవునా అనే అమ్మా. ఓ అత్త నీకు ఇంత కూడా తెలియలేదా? గౌడైన చికెన్ నీవేం లిక్విడ్ వేసి కడుగుతాడు. అదేమో బాసనలు అనుకున్నావా ఏమనుకున్నావు? సుజాత నీకు తెలివి ఎక్కడ వచ్చిందే? మీ అమ్మకు అడుగుతుంటే నువ్వు చెప్పవు సావా అని. నాకేం తెలుసు, నేను అప్పటికి అనుకున్నా అట్లా వేయరేమో అని అనుకున్నా. మరి మా అమ్మేమో కదా మంచిగా ఉంటే టేస్ట్ దాని వాసన కూడా మంచిగా వస్తుంది, అందులో నిమ్మకాయలు ఉందని అన్నది. ఇక నాకేం తెలుసు, మా అమ్మకి తెలుసు కదా అని నేను అనుకున్నా. ఊకోళ్ళుడు నాకేం తెలుసు, ఇక యూట్యూబ్లో గట్లా చెప్పింది. అది అంటే కడగని చెప్పింది కానీ ఎట్లా కడగాలో చెప్పలేదు. మరి ఇక విమ్ లిక్విడ్ వేస్తే మంచిగా స్వచ్ఛంగా కడగచ్చు అని నేను వేసిన. ఓ మంచి ఉంది మీకు తెలివి. అవ్వకు దగ్గ బిడ్డ, దీ బిడ్డకు దగ్గ అవ్వ. సరే అన్న ఏం తింటావు చెప్పు. మరి నీకు ఫోన్ చేసి ఏమన్నా చికెన్ మటన్ తెమ్మనన్నా? ఎందుకు తీయచెల్లే, ఇక బావ ఆఫీస్లో బిజీ ఉంటాడు, ఏం చేస్తాడు తీ. ఇక నేను 2-3 రోజులు ఈడనే ఉంటానే నా పెళ్ళాం వచ్చే దగ్గర. ఏంది మా అల్లుడు ఇంకా 2-3 రోజులు ఈడనే ఉంటాడా? నీ అవ్వ నన్ను చంపేసేటట్టున్నాడు. ఇప్పుడు వచ్చిన ఒక 5 నిమిషాలకే నన్ను ఇంత వణికిసుకుంటుండు. ఇంకా 2-3 రోజులు ఉంటే నన్ను చంపేసేటట్టున్నాడు మా అల్లుడు మాటలతోనే. మా అత్త చేసిన వంటనే నాకు తినాలనిపిస్తుంది చెల్లి. అత్త ఏం వంట చేస్తావు చెప్పు, నేను వండుతూనే తింటా. అయ్యో అల్లుడు, నాకేం వంటలు వస్తాయి? ఇంకేదో కొంచెం వస్తాయి అనుకో, వండుతా మంచిని. కానీ మీ చెల్లె మంచిగా వండుతుంది, తింటే నీకు మంచిగా అనిపిస్తుంది. ఇక నా వంటలు నీకు అంత నచ్చాయి, ఏవో వెనకటి వంటలు కదా, నీకు నచ్చుతాయో లేదా అల్లుడు? మీ చెల్లెనే వండుతుంది. ఆహా అస్సలేదు, నువ్వు వండాలి లేకపోతే నీ బిడ్డ ఇద్దరు కలిసి వండాలి. నేనున్న రోజు నా చెల్లి అసలు ఏం వంట చేయదు. నేను దాని చేతి వంట బాసాలు తిన్నా గానీ ఇక నాకు మీ ఇద్దరు వండిన వంటలే కావాలి. తిన్నావానే ఏమంటున్నావు నా కొడుకు? ఇక ఇంటర్లుడు వచ్చినాక ఆయనతో అరుసుకోవానే. ఆయన నీకు మరీ వంటలు రాకుండా ఎట్లుంటాయి కానీ చికెన్లో మంచిగా వండి కలబెట్టినావు కానీ ఇక యూట్యూబ్లో చూడకు. నీకు వచ్చిన వంటలు వండు, మంచిగా వండు, సరేనా? సరే వదిలే వండుతా, ఇక మరి తప్పేటట్లేదు కదా నాకు. సుజాత నువ్వు కూడా వండే. మీ అమ్మ ఒకదానికి బాగా యాస్టకు వస్తున్నట్టుంది, ముఖం ఎట్లా పెట్టింది చూడు. నువ్వు కూడా కొంచెం ఆమెకు సాయం చేయి. సరే సరే వండుతాను. అయ్యో అన్న, ఎందుకే వాళ్ళని వండమన్నావు? వాళ్ళు ఎట్లా వండుతారో ఏందో. ఇక మళ్ళీ నీకు తినబుద్ధి అవుతుందా అని నేను వండుతుండే కదనే మంచినే. ఊకోషల్లే, ఎంత అని చేసావే నువ్వు? నాకు అంతా తెలుసు, మొత్తం అంతా నిన్ను ఎట్లా ఆడిపించారో వీళ్ళంతా. ఇక నేనున్న రోజులు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. మా అత్తకి నా పెళ్ళానికి కొంచెం వంగబెట్టాలాగు. మంచినే వండి కలబెడతారు. మంచిగా వండకపోతే నేను ఊకుంటానా? వేసి దంచుతా ఇద్దరిని. అగో బావా, ఇప్పుడు వచ్చినావు? బామ్మర్ది రా, ఇప్పుడే వచ్చినా. అంతా మంచిదేనా బావా? అంతా మంచిదే బామ్మర్ది, రా కూర్చోదా ఇక్కడ. ఇంకెట్లుంది బావా, పనులన్నీ మంచిగా నడుస్తున్నాయా? ఎట్లేమొచ్చినావు ఇంటికి చెప్పకుండా? అగో నీకు మీ అమ్మకి నీ చెల్లెకి ఇదేనా చెప్పకుండా వచ్చినావు? మరి ఏంది ఫోన్ ఇప్పుడు పోయి ఫోన్ చేసి చెప్పి రావాలనా ఏంది మీకు? గట్ల కాదు బావా, చెప్పొస్తే ఇంత వచ్చేటప్పుడు నీకేమైనా పట్టుకొచ్చేవాడిని, కల్లో లేకపోతే ఏదన్నా. సరేది బామ్మర్ది, మనం పోదాము అప్పటికెళ్ళి, మనకి తిరిగి వచ్చేద్దాం. ఏం కావాలో అది కొనుక్కొని వద్దాం తీ. అంతే అంటావా బావా? సరే తీ. రాదా మరి ఏంది మీ అన్న వచ్చిండు, ఇక ఏంది వంటలు గిట్ల ఏం చేస్తుండ్రు మీరు?
బావ నేను ఏం చేస్తలేను. ఇంకా అన్న ఇక అత్తమ్మని సుజాతని వీళ్ళిద్దరిని వంట చేయాలి, నన్ను చేయొద్దు అంటుండు. అవునా, ఇక మీ అన్న వచ్చిండే, ఇక నీకు రెస్ట్ తీసుకో, ఏం కాదు, మా అమ్మ సుజాత చేస్తుంది. అల్లుడా, నేను గీడున్నా ఎంతసేపు అయినా నాతో మాట్లాడుతున్నావా? ఎప్పుడు నీ బావతోని మీ పెళ్ళంతోనే మాట్లాడుతున్నావు కానీ. అయ్యో అత్త, నీతో ఎందుకు మాట్లాడనే, నీతో కూడా మాట్లాడినా కదనే, బావంటికి ఇప్పుడే వచ్చిండు. ఏం మాట్లాడినవరా? ఏదో అట్లా అత్త ఎట్లున్నావు మంచున్నావా అని అడిగినావు. ఇక ఎప్పుడు చూసినా నీకు పనే కదరా. పొద్దుకి లేట్ వస్తావు, పొద్దుగాలు తొందరగా పోతావు. ఇవాళ ఎట్లెట్లున్నావు, తొందరగా వచ్చినావు, ఏమైందిరా? ఇక ఇవాళ కొంచెం పని తక్కువ ఉండేనే. ఇక సరే ఇక ఇంట్లో ఇక రెస్ట్ తీసుకుందాం. బాగా అయింది ఈ 2-3 నెలల నుంచి, బాగా పని అవుతుంది నాకు కూడా. అదేనంటారా చెప్పింది బిడ్డే. కానీ కొడుక, ఆరోగ్యం కూడా మంచి కాపాడుకోవాలిరా. పని చేసినట్టే కానీ ఆరోగ్యం మంచిగా ఉంటే ఇంకెంత పని అయినా చేసుకుంటాం. మరి ఇకంతా నువ్వు పని అని నీ ఆరోగ్యాన్ని నీ కుటుంబాన్ని ఇచ్చేయకు, సరేనా? సరేనే అత్త, చూసుకుంటాను. ఇంకా ఇప్పుడే ప్రమోషన్ దొరికింది కదా, అందుకే గట్లుంది. కానీ ఇంక ఇప్పటి నుంచి ఎక్కువ ఏం పని ఉండదు. ఇక వస్తుంటా పోతుంటా. సో చూసారా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా అంటే చాలా సారీ ఫ్రెండ్స్, లెంత్ కొంచెం తక్కువ పెడుతున్నాం ఈ రోజు. రేపటి నుంచి బాగానే పెడతాము. ఈరోజు అసలు ఏమైందో తెలీదు, హెల్త్ అస్సలు బాగాలేదు. సో ప్లీజ్ మీరు తప్పుగా అనుకోకండి. అలానే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొచ్చే కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.